మనం ఇప్పుడు ఫెడరలిజం అంటూ ఉంటాం. సమాఖ్యత అంటే రకరకాల స్టేట్స్ ఉంటాయి. స్టేట్స్ అని అంటాం మనం. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటామంటే మనం సమాఖ్యత అంటూ సమాఖ్యతలో కొన్ని రాష్ట్రాలు కలిసి ఉంటాయి అని చెప్పడానికి మనం అంటూ ఉంటాం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం. అంటే ఇన్ని రాష్ట్రాలు కలిస్తే దాన్ని సమాఖ్యం అంటుంది. సమాఖ్యం అంటే దేశం అంటాం. దేశం అంటే ఏమంటారు యూనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సుప్రీంకోర్టు ఫెడరల్ అని చెప్తుంటుంది. ఎక్కడ మీకు ఫెడరల్ అన్న మాట ఉండదు. మీరు చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ ఫెడరల్ అననే అనరు. కానీ జడ్జిలు మాత్రం జడ్జిమెంట్స్లో మాత్రం చెప్తూ ఉంటారు ఫెడరల్ అంటుంటారు. దాని అర్థం ఏమిటంటే రాష్ట్రాల సమానత, రాష్ట్రాల సమైక్యత. సరే, మరి రాష్ట్రాల సమానత సంగతి ఏమిటి? సమానత, ఆ సమానతలోనే ఉంటుంది యూనియన్ అనే పాయింట్లో ఉంటుంది. ఆ యూనియన్లో ఉన్న మిగతా అన్ని ఆర్టికల్స్లో ఏం అర్థమవుతుందంటే మనం ఫెడరల్ అనే లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. మీకు పీఠికలో కూడా అవి ఉండదు, అందులో ఫెడరల్ అని ఉండదు. రాష్ట్రానికి ఏముండదంటే సైన్యం ఉండదు రాష్ట్రానికి. అంతే. కేంద్రానికి సైన్యం ఉంటుంది. కేంద్రానికి ఎందుకు సైన్యం ఉంటుంది అంటే మొత్తం అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక వాళ్ళను మనం అంటాం. మరి అప్పుడు ఏమనాలి? మరి అప్పుడు యూనియన్ అనే అనాలి. యూనిటరీ అండ్ యూనిటరీ అంటున్నాం మనం. రాష్ట్రాల కూడిక అంటున్నాం. ఇది తేడా అర్థం చేసుకోవాలి. అయితే ఎక్కడైతే మనము రాష్ట్రాలని మనం గురించి మాట్లాడుకుంటామో ఎవరు వాళ్ళు సొంతంగా నిలబడి రాజ్యాంగాన్ని అమలు చేసుకునేందుకు వారి సిద్ధాంతం ప్రకారంగా వారు అనుకున్న ఆలోచన ప్రకారంగా రాష్ట్రాన్ని నడుపుకోవడం అనేది అదే సమాఖ్య. అట్లాగే యూనియన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒకటి స్పష్టంగా మనం అంటే చెప్పుకున్నామంటే ఒకరి నుంచి ఒకరు విడిపోవడానికి వీల్లేదు. ఈ యూనియన్లో విడిపోయి వచ్చే అవకాశం నాకు ఎవరికీ లేదు. కాకపోతే ఎవరు కావాలంటే చేర్చుకోవచ్చు. ఒక కొత్త దేశాన్ని మనం దాంట్లో చేర్చుకోవచ్చు. అట్లాగే వితిన్ స్టేట్ ఒక రాజ్యంలో 2 రాజ్యాలు చేసుకోవచ్చు. ఒక రాజ్యం నుంచి మరో భాగం తీసుకోవచ్చు. మరో భాగాన్ని రాజ్యం అని కూడా అనొచ్చు. ఆ 2 కలిపి మళ్ళీ రాజ్యం అనొచ్చు. ఆ అవకాశాలన్నీ అయితే రాజ్యాంగం ఎక్కడుంది? ఆర్టికల్ 1, 2, 3, 4 ఈ 4 ఆర్టికల్స్లో చాలా మంచి ఆలోచనలు ఇందులో ఉంటాయి. దానివల్ల మన దేశాన్ని ఒకవేళ అందరూ విడిపోయే పరిస్థితి ప్రమాదం వస్తే ఏమవుతుందంటే అయితే రాజ్యాంగం మార్చుకుందాం, కావాలంటే రాష్ట్రం మార్చుకుందాం, అంతేగాని దేశాన్ని విడగొట్టడానికి వీల్లేదు అనడం గొప్ప సిద్ధాంతం. అది మన చట్టం యొక్క గొప్పతనం కూడా అదే, ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం కూడా అదే. కనుక రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, ఆ విశిష్టతను అర్థం చేసుకోవాలి. ఆ రాజ్యాంగంలో ఉన్న లక్ష్యాలు ఏమున్నాయి, లక్షణాలు ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం సమాఖ్యమా లేకపోతే యూనియనా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి యూనియన్ అవుతుంది, ఒకసారి సమాఖ్యక అవుతుంది.